హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే 2 టైప్స్ ఆఫ్ గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను. ముందుగా 250 గ్రామ్స్ వచ్చేసి గ్రేప్స్ను మంచిగా సాల్ట్ యాడ్ చేసుకుని కడుక్కున్నాను. ఇవి రౌండ్గా కొంచెం పుల్లగా స్వీట్గా ఉంటాయి. తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకుని 250 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లో ఒక ఎగ్జాక్ట్లీ 100 గ్రామ్స్ షుగర్ అండి యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని బౌల్లో సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేస్తున్నాను అనమాట. సో దీని పీల్ అండ్ పల్ప్ రెండు సపరేట్ అవ్వాలి. అంతవరకు నేను ఫస్ట్ కుక్ చేశాను. చూసారా, ఈ విధంగా పల్ప్ అండ్ పీల్ సపరేట్ అయింది. సో ఇంత సాఫ్ట్గా చూసారా. తర్వాత కొద్దిగా కూలిన తర్వాత స్ట్రైనర్లోకి యాడ్ చేసుకున్నాను అనమాట ఈ గ్రేప్స్ను. సో ఈ గ్రేప్స్ మొత్తం మంచిగా ఈ చూసారా సపరేట్ అయిన దాన్ని మనం ఇప్పుడు పల్ప్ మొత్తం మంచిగా ఇలాగా మనకు వాటర్లోకి జ్యూస్లోకి యాడ్ అయ్యేటట్టు మంచిగా చేసేసుకుందాం అనమాట. లాస్ట్కి మొత్తం ఇలా జ్యూస్ వచ్చేసింది మనకు. మీకు కావాలంటే షుగర్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి, మళ్ళీ మిక్స్ చేసుకోండి. నాకు కరెక్ట్ షుగర్ సరిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ గ్లాస్ వచ్చేసి ఈ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి సోడా యాడ్ చేసుకుంటాను. మీరు సోడా వద్దనుకుంటే స్కిప్ చేసుకుని డైరెక్ట్ ఇలా తాగొచ్చు. తర్వాత దీంట్లో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో చూసారా, ఇలాగా మంచి మిక్స్ చేసుకుని తాగుతుంటే చాలా టేస్టీగా అనిపించిందండి. ఇది ఒక మెథడ్ అనమాట. మా పాప అయితే దీంట్లో కొద్దిగా దానికి షుగర్ తగ్గిందంట. పిల్లలు ఆబ్వియస్లీ కొంచెం షుగర్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళు షుగర్ యాడ్ చేసుకొని తాగడం స్టార్ట్ చేశారు. సో ఇది ఫస్ట్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 250 గ్రామ్స్ గ్రేప్స్ను ఒక మిక్సీ జార్ యాడ్ చేసుకొని దీంట్లో ఒక 50 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఇది వచ్చేసి ఫ్రెష్ జ్యూస్ అనమాట. సో మిక్సర్లో యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్ట్రైనర్లోకి ఈ జ్యూస్ను యాడ్ చేసుకున్నాను. సో ఇది మొత్తం మంచిగా స్ట్రైనర్ చేసుకుంటే మనకు ఫ్రెష్ జ్యూస్ రెడీ అయిపోతుంది. సో ఈ ఫ్రెష్ జ్యూస్ చూసారా, ఇలా మంచిగా స్ట్రైనర్ చేసుకుంటే ఇది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడు ఫ్రెష్ జ్యూస్ని అయితే నేను సేమ్ అదేవిధంగా గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఈ జ్యూస్ను యాడ్ చేసుకున్నాను డైరెక్ట్గా. దీంట్లో ఇంకేం కలపలేదండి. సో నాకు ఈ 2 మెథడ్లో వచ్చేసి ఫస్ట్ మెథడ్ నాకు నచ్చింది. మా పిల్లలు కూడా అది నచ్చిందని చెప్పారు. సో ఇది కొంచెం పుల్లగా ఉంది, అది కొంచెం కుక్ చేయడం వల్ల టేస్ట్ వేరేగా ఉందనమాట. మా పాప అయితే చిన్న పాప దీన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మంచిగా ఐస్ చేసుకొని రెడీగా చూసారా ఈ విధంగా చేసుకొని తినేస్తుంది. చాలా బాగుందని చెప్పేసింది. సో మీరు కూడా వీడియో ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.